నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం మనం రాజకీయాల్లో చూస్తే కనుక సిబ్లింగ్స్ అనే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ షర్మిలారెడ్డి, తర్వాత కేశినేని నాని, కేశినేని చిన్ని. ఇలా సిబ్లింగ్స్ అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మధ్యలో గొడవలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి సిబ్లింగ్స్ రైవల్రీ అని చెప్పి ఉందన్నమాట ఒక డిసీజ్ అనేది. అసలు అది ఏంటి? అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సిబ్లింగ్స్ మధ్య ఇటువంటి గొడవలు ఎందుకు వస్తూ ఉంటాయి? ఇది ఎంత మందిలో ఎక్కువ శాతం ఉంటుంది అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు. సార్తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రో మీరు విన్నారు. మనం జనరల్ గా అసలు సిబ్లింగ్స్ రైవల్రీ అంటే ఏంటి సార్? సిబ్లింగ్స్ రైవల్రీ అంటే తోబుట్టువుల మధ్య విభేదాలు, లేదంటే జలస్, ఇటువంటి కోపతాపాలు ఇవన్నీ కూడా ఇవన్నీ సహజం. అది నిజానికి జబ్బు కాదు. మీరు డిసీజ్ చెప్పి ఇది జబ్బు కాదు. ఎదిగే క్రమం డెవలప్మెంటల్ ప్రాసెస్ లో ఇవన్నీ సహజంగా జరిగే చర్యలు. 80% మంది పిల్లల్లో ఈ లక్షణం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు నేను కూడా చిన్నప్పుడు మన అక్కతోనో తమ్ముడితోనో కొట్టుకుంటాం. ఖచ్చితంగా జలస్ ఉంటుంది. ఆ చెల్లెల్ని నాన్న బాగా ప్రేమగా చూస్తున్నాడు, నాకు అంత అటెన్షన్ పే చేయలేదని ఉంటుంది. నాకైతే ఉండేది. మా ఫాదర్ కి మా చెల్లెలు అంటే చాలా ప్రేమ. ఆమెకి ఇచ్చేంత ప్రయారిటీ మాకు ఇచ్చేవాడు కాదు ఆయన. ఓకే, ఖచ్చితంగా ఆ జలస్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ చైల్డ్హుడ్, ఇన్ డెవలప్మెంటల్ ప్రాసెస్. 80% మందిలో ఇది ఉంటుంది. అది డెవలప్మెంట్ ప్రాసెస్ లో భాగం, ఉండాలి కూడా ఒక్కోసారి. కానీ అది ఎప్పుడంటే అది పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయితే అప్పుడు అది సమస్యగా మారుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సార్, ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ లో చూస్తే కనుక ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటువైపు వైఎస్ షర్మిల గారు కానీ, వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి బాగా అవుతూ ఉన్నాయి. రాజకీయ పరంగా కావచ్చు, పర్సనల్ గా కూడా కొన్ని గొడవలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అది మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సిబ్లింగ్ రైవల్ అనేది సొంత అన్న చెల్లెళ్ళు లేకపోతే సొంత అక్కదమ్ముల మధ్యన ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ నా దగ్గర కుటుంబాలు, స్టెప్ బ్రదర్స్, కజిన్స్ మధ్య సిబ్లింగ్ రైవల్ తీసుకోవచ్చు. అందుకు మంచి ఉదాహరణ మహాభారతం. మహాభారతంలో నిజానికి దుర్యోధనుడికి అంటే కౌరవులకు పాండవులు సిబ్లింగ్స్ వాళ్ళు. ఓకే, నిజానికి దుర్యోధనుడు రాజు కొడుకు, పాండవులు అక్కడ ఉండే వాళ్ళ రాజు తమ్ముడి బిడ్డలు. కానీ వాళ్ళ మధ్య వాళ్లకు దొరుకుతున్న ఆదరణ, వాళ్లకు ప్రజల్లో వాళ్ళకున్న అభిమానాన్ని చూసి దుర్యోధనుడు వాళ్ళ పట్ల జలస్సు, రైవల్రీ పెంచుకున్నాడు కదా. సో ఏంటి, నేను ఇంకా రాజు కొడుకున్నాయి, నేను ఇంకా రాజ్యాధికారం నాకున్నా గానీ నాకు కాకుండా వాళ్ళకి ప్రయారిటీస్ అందరూ వాళ్ళ మంచోళ్ళు అంటారు, నన్ను ఎందుకు అనరని చెప్పేసి రకమైన జలస్ ఫీల్ అయ్యాడు. అక్కడి నుంచి రైవల్రీ పెంచుకున్నాడు. ఎక్కడైనా కానీ సిబ్లింగ్ రైవల్ ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ ఒకళ్ళకి ప్రయారిటీ ఒకళ్ళకి ఇవ్వకపోవడం కానివ్వండి, లేదంటే ఒకళ్ళని మెచ్చుకొని ఇంకోళ్ళు మెచ్చుకోకపోవడం కానివ్వండి, ఇలాంటి పేరెంటల్ అటెన్షన్ కోసం కానివ్వండి, ఇటువంటి కోసం సిబ్లింగ్ రైవల్రీ డెవలప్ అవుతుంది. అది సహజం. ఇందా చెప్పినట్లే పెరిగి పెద్ద అయిన తర్వాత కేవలం 30-40% మందిలో మాత్రమే ఈ సిబ్లింగ్ రైవల్రీ మనకు కనిపిస్తుంది. ఓకే, అది కూడా ఎందుకు కనిపిస్తుందంటే కొంతమంది, ఇప్పుడు సపోజ్ ఒక అన్న బాగా సక్సెస్ అవుతాడు వ్యాపారంలో, తమ్ముడు సక్సెస్ కాలేడు. ఉదాహరణకు మనకు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తీసుకున్నామండి. ఇద్దరికి సమానంగానే ఆస్తులు వచ్చాయి. ఇద్దరికి ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లి కూర్చోబెట్టి ఇద్దరికి సమానంగా ఆస్తులు పంచించింది. కానీ మనం ఇప్పుడు ఈరోజు చూస్తే ముఖేష్ అంబానీ ఎక్కడున్నాడు, అనిల్ అంబానీ ఎక్కడున్నాడు, అది చూసి అందరూ అలా రియాక్ట్ అవుతారని కాదు. కొంతమంది ఏంటి మా అన్నకి ఇంత ఆస్తుంది నాకు లేదు అని చెప్పేసి జలస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ జలస్ కాస్త రైవల్రీగా మారుతుంది. సో అన్నను ఎలా దెబ్బ కొట్టాలని ఉంటారు. కొంతమంది ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. కొంతమంది ఫిజికల్ గా కూడా మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు అన్నదమ్ములు కొట్టుకోవటము, ఆస్తుల గురించి గొడవ పడ్డ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఈ సిబ్లింగ్ రైవల్కి ఎక్స్టెన్షన్ గా మనం భావించవచ్చు. ఇక పాలిటిక్స్ లోకి వచ్చేసరికి ఇది మనం చాలా కాలం నుంచి అన్నదమ్ములు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ వేరే పార్టీలో ఉంటే మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు కొత్తగా ఏంటంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కాబట్టి, ఈమె అన్నని విమర్శిస్తూ ఉంది కాబట్టి అది లైమ్ లైట్ లోకి వచ్చింది, బాగా స్ప్రెడ్ అయింది, వైరల్ అయింది. అందువల్ల మనం ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. షర్మిల గారికి జగన్ పైన సిబ్లింగ్ రైవల్రీ ఉందా, జలస్ ఉందా అంటే ఇనీషియల్ గా లేదని చెప్పాలి మనం. ఎందుకంటే
ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసమే ఆయన పాదయాత్ర కోసం చేశారు. 16 నెలల పాటు అదే కొన్ని నెలల పాటు కొన్ని వేల కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేసింది. నేను అన్న వదిలిన బాణాన్ని అని చెప్తూ ఓకే అన్న కోసం పాదయాత్ర చేసింది. ఆ తరువాత ఆమె ఎప్పుడు రాజకీయాల్లో కనిపించలే మనకు. ఆ తర్వాత ఆయన మళ్ళా షర్మిల గారిని తెలంగాణ వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా నియమించారు, రైట్, స్టేట్ డివిజన్ తర్వాత. కానీ ఎప్పుడైతే ఆ తెలంగాణ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా వేరే పార్టీకి షిఫ్ట్ అయ్యారు, ఇక్కడ పార్టీ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత షర్మిల గారు ఎక్కడ మనకు రాజకీయాల్లో కనిపించలేదు, ఎక్కడ ఆమె మాటే కనిపించలేదు మనకు. సడన్ గా ఆవిడ ఒకరోజు ప్రత్యక్షమై తెలంగాణలో నేను వైఎస్ఆర్టీపీ పెడుతున్నా అని చెప్పి పెట్టారు. పెట్టినప్పుడు కూడా చాలా మంది జర్నలిస్టులు అడిగారు కూడా ప్రెస్ మీట్ లో, ఏమని, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపంతోనే ఈ పార్టీ పెట్టారా అని చెప్పేసి అడిగినప్పుడు ఆవిడ ఏమందంటే, మా అన్న పైన కోపం ఉంటే నేను ఆంధ్రలో పార్టీ పెడతా కానీ తెలంగాణలో ఎందుకు పెడతాను, అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది, ఇక్కడ లేదు, కాబట్టి నేను ఇక్కడ రాజన్న ఆశయాల్ని కొనసాగించడం కోసం నేను ఇక్కడ పార్టీ పెట్టాను, అక్కడ రాజన్న రాజ్యం కొనసాగుతుంది, ఇక్కడ నేను కొనసాగించడం కోసం పెట్టాను చెప్పేసి చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే ఆమెకి జలస్ లేదని, అప్పటికి జలస్ లేదని అనుకోవాలి మనం. ఒకవేళ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయలేదని అనుకోవాలి మనం, రైట్. తర్వాత ఇక్కడ కొంతకాలం పాటు ఆవిడ ఇక్కడ కూడా పాదయాత్ర చేశారు, నిరుద్యోగం కోసం పోరాడారు, అధికార పార్టీ పైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పైన విపరీతమైన విమర్శలు చేశారు. ఎలక్షన్స్ ముందు వరకు కూడా మేము అన్ని 119 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. సడన్ గా ఆవిడ తన స్టాండ్ మార్చుకొని, నేను కాంగ్రెస్ గెలిపించడం కోసం, అంటే బీఆర్ఎస్ కి ఓడించడం కోసం నేను త్యాగం చేస్తున్నాను అని చెప్పేసి ఆవిడ త్యాగం చేశారు. ఆల్ ఆఫ్ సడన్ ఒక 15 days లో వెళ్ళి ఏపీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఇదంతా కూడా సిబ్లింగ్ రైవల్రీ కంటే కూడా ఆమె పర్సనాలిటీలో ఉన్న ఇన్కన్సిస్టెన్సీని మనం చూపిస్తుంది. ఆమె పర్సనాలిటీ అనేది ఇన్కన్సిస్టెన్సీ ఉంది, ఆవిడ ఒక స్టాండ్ కరెక్ట్గా లేదనే విషయం మనకు అర్థమవుతుంది. సో అందులో భాగంగానే దీన్ని చూడాలి. అయితే న్యూస్లో వస్తున్న అంశాలను బట్టి మనకు కరెక్ట్గా తెలియదు, ఒక కుటుంబంలో ఏం జరిగిందనేది ఆ కుటుంబ సభ్యులకు తప్ప బయటకు తెలిసే అవకాశం లేదు. ఎస్పెషల్లీ అన్నా చెల్లి మధ్య జరిగింది మనకు ఎవరికి తెలియదు. న్యూస్లో వస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయనో, ఇంకో తగాదా ఉందనో, వారసత్వ భాగం ఉన్నది ఉంది. సిబ్లింగ్ రైవల్ అనేది వారసత్వం కోసం కూడా వస్తుంది, వీళ్ళ మధ్య ఉందని కాదు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అనేది ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడు. ఆయన ఒక రాష్ట్రానికి సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఇదేంటి, నేను కూడా ఆయన కూతురునే కదా, నాకు మాత్రం ఆ స్థానం ఎందుకు దక్కదు, నేను మాత్రం అంత స్థాయికి ఎందుకు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఇక్కడ పార్టీ పెట్టి ఉండొచ్చు. అన్న ఏపీ తీసుకుంటే ఇక్కడ నేను తెలంగాణ తీసుకుంటానే ఉద్దేశంతో ఇక్కడ సక్సెస్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆమె షీ వెంట్ బ్యాక్ టు ఏపీ. సో ఇది ఒక రకంగా సిబ్లింగ్ రైవల్రీ ఆర్ జలస్ అని చెప్పొచ్చు, లేదంటే ఆమె పర్సనాలిటీలో ఉన్న ఇన్కన్సిస్టెన్సీ కానీ ఆమెకున్న పదవి లేకుంటే గుర్తింపు కోసం చేసే ప్రయత్నంలో భాగంగా కూడా మనం చెప్పొచ్చు. ఓకే సార్. అంటే ఇప్పుడు ఆవిడ అన్నయ్య మీద, అంటే మిగిలిన ఇప్పుడు టీడీపీ ఉంది, అలాగే జనసేన ఉంది, బీజేపీ కూడా ఉంది. మెయిన్ అన్నయ్య వదిలేసి ముఖ్యంగా తన బ్రదర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసి అతనిపైనే విమర్శలు అనేవి చేయడం కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇందులో పీక్స్ అనుకోవచ్చా, ఎలా అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ కాబట్టి ఎక్కువ విమర్శలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంటాయి. ఎందుకంటే సహజం కూడా, ఎందుకంటే టీడీపీను జనసేన అధికారం లేవు కదా. సో ఖచ్చితంగా ఆయన పైన ఎక్కువ విమర్శలు ఉంటాయి. కాకపోతే ఆ విమర్శలు చేసే క్రమంలో ఎలాంటి భాష మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరో ఇక్కడ మాట్లాడినప్పుడే ఆవిడ చాలా కొంచెం హద్దులు దాటి మాట్లాడారు, తెలంగాణ మాట్లాడినప్పుడు. అక్కడ వెళ్ళినప్పుడు కూడా మొదట్లో అలాంటి భాష ఆమె మాట్లాడడం కోసం ప్రయత్నం చేశారు. జగన్ రెడ్డి ఎక్కడున్నామని చెప్పేసి మొదలు పెడితే అందరూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు ఆవిడని. దాంతో ఇప్పుడు జగన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న గారు అని వచ్చింది, జగనన్న గారు అని అనుకుంటూ వచ్చింది. విమర్శించడం సహజం రాజకీయాల్లో, ఖచ్చితంగా విమర్శించాల్సిందే, ప్రత్యర్థి పని విమర్శించాల్సిందే. కానీ మన భాష శృతి మించకూడదు. ఎందుకంటే మన భాష అనేది మనలో ఉన్న సభ్యతా సంస్కారాలకి నిదర్శనం. మనము ఏ స్థాయిలో ఉండే మాట్లాడుతున్నాం అనేది, ఇప్పుడు నా మనసులో ఏముందనేది, నేను ఎంత మంచివాడిని, నా సంస్కారంతో ఎలా తెలుస్తుంది మనుషులకి, నా భాష ద్వారా తెలుస్తుంది. ప్రత్యర్థిని నువ్వు ఎంత తీవ్రంగా విమర్శించు, మాట జారాల్సిన అవసరం లేదు. ఆవిడ
నోరు కొంచెం అదుపు తప్పి మాట్లాడుతున్నానని అనిపిస్తుంది. ఓకే సార్. అలాగే అదే ఏపీలో కేశినేని నాని, కేశినేని చిన్ని వీళ్ళిద్దరి మధ్య కూడా ఇద్దరు ఫస్ట్ ఒకే పార్టీలో ఉన్నారు. కేశినేని నాని గారు ఎంపీగా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు గొడవలు రావడం, సడన్ గా ఇష్యూస్ అనేవి జనాల్లోకి ఎక్కువగా వెళ్ళడం, తర్వాత ఇద్దరు పార్టీల్లో కూడా డివైడ్ అవ్వడం ఇదంతా జరిగింది. వీళ్ళ విషయంలో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది కూడా సిబ్లింగ్ జెలస్ కింద చూడొచ్చండి మనం. ఎందుకంటే కేసీఆర్ నాని ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు పోటీగా కేసీఆర్ చిన్నిని దింపారు టీడీపీ వాళ్ళే. ఒక పక్కన అలా ఉండగానే ఈయనకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తూ ప్రతి మీటింగ్కి ఈయన పిలిపించటము, ఆల్టర్నేటివ్ లీడర్గా తయారు చేయటము, ఇదంతా కూడా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. సో అట్ ఏ పాయింట్ కేసీఆర్ అని అర్థమైంది, ఇక్కడ మనం ఇంకా మనకు ప్లేస్ లేదనో ఇక్కడ మనం వీళ్ళు పట్టించుకోవాలని అర్థమైన తర్వాత ఆయన పార్టీ రాజీనామా చేసి వచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. సో సహజం ఇది. నేనేమి అందుకే చెప్తుంది మీకు మహాభారతం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్న చెల్లెల మధ్య గొడవలు, విభేదాలు, లేకుంటే జలస్సు, ఇవన్నీ కూడా సహజంగా జరిగే చర్యలు. అందులో భాగంగా ఇది మనం చూడాలి తప్ప దాన్ని అదే కొత్తగా చూడాల్సిన అవసరం అయితే లేదు. అది అప్పటి నుంచి ఉంది, ఇప్పటికీ ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి రాజకీయాల పరంగా కావచ్చు, లేదంటే ఆస్తుల తగాదాల్లో కావచ్చు, ఏ విధంగా అయినా సరే ఒక చిన్న ఇష్యూ నుండి స్టార్ట్ అయ్యి అది కొంచెం ఎక్కువ స్టేజ్కి వెళ్తే కనుక దాన్ని మనం సిబ్లింగ్ రైవలరీ కిందకి తీసుకుంటామంటారు. సిబ్లింగ్ రైవలరీ అంటే అదేం లేదండి. సిబ్లింగ్ రైవలరీ అనేది అన్నదమ్ముల మధ్య కానివ్వండి, తోబుట్టువుల మధ్య విభేదాలు నుంచి కోపతాపాలు, లేకుంటే జలస్, వీటిని మనం సిబ్లింగ్ రైవలరీ భాగంగా చూడాలి. అందరి మధ్య ఉంటుంది. మనకి ఇప్పుడు ఈవెన్ మనం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మన అక్కకి చాలా ఆస్తి వచ్చింది, నాకు లేదు, ఉంటుందా ఉండదా? ఉంటుంది. దాన్ని ఎక్కడో చోట సూటిపోటి మాటలతో మన ఏదో సంపాదించింది అనుకొని ఎక్కడో చోట ఎక్స్ప్రెస్ చేస్తారు. చాలా సందర్భాలు అంటే సెటిల్ గా వెళ్ళిపోతుంది. కొంచెం సీరియస్ అయినప్పుడు వాళ్ళు పూర్తిగా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు దాన్ని మనం సీరియస్ గా పరిగణించాలి తప్ప అదర్వైజ్ సిబ్లింగ్ రైవలరీ ఇస్ వెరీ కామన్ డెవలప్మెంటల్ ప్రాసెస్. ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు అన్నట్లు సీరియస్ గా కనుక వెళ్తే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, లేదంటే సైకాలజీ పరంగా ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేయాలంటారు? ఎప్పుడు కూడా సిబ్లింగ్ రైవలరీ కానీ సిబ్లింగ్ జలస్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులే కాబట్టి కలిసి కూర్చొని ఓపెన్ గా మాట్లాడుకుంటే చాలా సందర్భాల్లో సాల్వ్ అవుతాయి. లేకుంటే కుటుంబానికి దగ్గరగా ఉండే కూర్చోబెట్టి మాట్లాడుకున్నా సాల్వ్ అవుతాయి. మాట్లాడుకునేంత విభేదాలు వచ్చినప్పుడు ఇద్దరు అనుకుంటే అప్పుడు ఇది కెన్ కన్సల్ట్ సైకాలజీ, సరే ఫ్యామిలీ థెరపిస్ట్ ను కూర్చొని అసలు దీనికి రూట్ ఎక్కడ ఉంది, ఇది నిజంగా అన్న చెల్లికి అన్యాయం చేశాడా, లేకుంటే చేశాడని ఏమైనా ఫీల్ అవుతుందా, లేకుంటే అన్న అక్కడ తమ్ముడికి అన్యాయం చేశాడా, లేకుంటే చేశాడని నేను ఫీల్ అవుతున్నారా అనేది ఫ్యామిలీ థెరపిస్ట్ కూర్చోబెట్టి ఇద్దరితో మాట్లాడి వాళ్ళ దాంట్లోంచి అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం సహాయం చేస్తారు. సో అయితే రాజకీయాల్లో అది కుదరదండి. ఫ్యామిలీ మ్యాటర్స్ అది కుదురుతుంది, కానీ రాజకీయాల్లో ఏమవుతుందంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ గోల్. ఇప్పుడు అన్న ఎంపీ అయ్యాడు, నేను ఎందుకు కాకూడదు, ఆయన దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో వస్తారు. అండ్ అన్న సీఎం అయ్యాడు, నేను ఎందుకు కాకూడదు, వై నాట్ మీ అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. అది రైజ్ అయిన తర్వాత పాలిటిక్స్ లోకి అప్పుడు ఇంకా చాలా ఎంటర్ అవుతాయి. చాలా ఎంటర్, నాట్ జస్ట్ సిబ్లింగ్ రైవలరీ, ఇంకా చాలా ఎంటర్ అయిపోతాయి. ఈగోస్ ఎంటర్ అయిపోతాయి, లేదంటే కంపారిజన్ వచ్చేస్తుంది, రకరకాల సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎంటర్ అయిపోయేసి అది సీరియస్ కాంపిటీషన్ గా మొదలవుతుంది. ఒకసారి రేస్ లోకి దిగిన తర్వాత ఇంకా రేస్ లో ముందుకు వెళ్తూనే ఉంటారు. అందులో భాగంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు, లేకుంటే ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు, సాగుతూ ఉంటుంది. ఓకే సార్. అయితే మీరు చెప్పినట్లు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అయితే కనుక వాళ్ళు థెరపిస్ట్ ని కన్సల్ట్ అయితే ఎంతవరకు అర్థం చేసుకుని నార్మల్ పొజిషన్ కి వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? ఇప్పుడు వీళ్ళు మనం కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి, షర్మిల, లేకుంటే కేసీఆర్, చిన్ని, నాని గురించి మాట్లాడుతున్నాం కానండి. సిబ్లింగ్ రైవలరీ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎప్పుడు మనం థెరపిస్ట్ అవసరం అంటే అది మాటలు దాటి చేతల్లోకి వెళ్ళినప్పుడు, ఇద్దరు పరస్పర దాడులు చేసుకుంటున్నప్పుడు, ఫిజికల్ అవుతున్నప్పుడు అప్పుడు థెరపిస్ట్ అవసరం ఏర్పడుతుంది. పిల్లల విషయంలో వేసుకుంటుంది చూసారా, అది సిబ్లింగ్ రైవలరీ. పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా అన్నదమ్ముల మధ్య రెగ్యులర్ గా గొడవ పడుతూ ఉంటారు.
వాళ్ళు పెద్ద ఒకళ్ళొకళ్ళు ఎత్తులు పేతులు వేసుకుంటూ ఉంటారు. సిబ్లింగ్ రైవల్రీకి అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ మూవీ. ఓకే, కానీ ఒకసారి అన్న మీద దాడి జరిగిందని తెలిసినప్పుడు తమ్ముడు మళ్ళీ రియాక్ట్ అయిపోయి వస్తాడు. అంటే ఈ అండర్స్టూడ్ దట్ ఇది మనం ఏదో గొడవ పడుతున్నా అన్న అన్న అనే విషయం అర్థం అవుతుంది, బ్లడ్ రిలేషన్ వాల్యూ అనేది అర్థం అవుతుంది. కొంతమంది అలా రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చేస్తారు. అలా కానప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ అవసరం అనేది, ప్రొఫెషనల్ హెల్ప్ అనేది అవసరం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు.